ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. పెద్దమూలు మండలం కందెనపల్లి గ్రామ సమీపంలో యాడి బాపు ఘాట్ దేవస్థానంలో తాగునీటి కోసం మిఠల్ 1,14,000 రూపాయలతో బోరు మోటార్ వేయించారు. దీంతో భక్తులకు ప్రయాణికులకు తాగునీటిని అందించి దాహార్తిని తీర్చేందుకు చేయూతను అందించారని హర్షం వ్యక్తం చేశారు స్థానికులు. ఇక విప్లవం నుంచి దైవ మార్గంలో వెళుతున్న సురేందర్ రాథోడ్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక యాడి బాపు దేవస్థానంలో పూజారిగా దేవుని సేవ చేయడంతో ఎంతో గొప్ప విషయంగా భావించారు. నిస్వార్థంగా డబ్బులకు ఆశపడకుండా భక్తులకు సేవ చేయడం ఆయన వల్లనే అవుతుందని విఠల్ నాయక్ కొనియాడారు. 2009లో కూడా మొట్టమొదటిసారి ఇక్కడ పూజ అయింది. మరి ఆ పూజకు నేను కూడా వచ్చిన, రామరావు మహారాజు కూడా వచ్చిర్రు. మరి చాలా రోజుల నుంచి ఇక్కడ మరి తోల్మాముడి నుంచి మన జయరాబాద్ నుంచి భక్తులు శివస్వామిలో అయినా అయ్యప్ప స్వామి అయినా ఎవరైనా ఇట్లా పోయేట వాళ్ళు కూడా నీళ్ళ నుంచి చాలా ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ వ్యవస్థాపకుడు మన సురేంద్ర నాయక్, మా చెల్లెళ్ళు శాంతాబాయి, మరి వాళ్ళ బంధువులు కూడా అడిగారు. మొన్న నేను బంజారా మనొక పుట్టినరోజుకు వచ్చడం జరిగినప్పుడు చెప్పిన, ఏది ఉన్నా నేను నా తరపు నుంచి మీకు ఖచ్చితంగా బోర్ వేయిస్తా, బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పిస్తాను మాట ప్రకారం ఈరోజు మన ఈ యాడి బాపు గట్లాలో బోరు వేయడం జరిగింది. బోర్తో పాటు మోటార్ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపుగా మరి 1,14,000 రూపాయలు ఖర్చు అయింది. మరి ఈ గుడికి మనము రోజు 1,14,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రకటించిన ప్రకారంగా 20 తారీఖు ప్రకటించారు. 21 తారీఖు బోర్ మోటార్ వచ్చేసింది. బోర్ మోటార్ వచ్చేస్తే 21 శుక్రవారం రోజున బోర్ వచ్చి ఇక్కడ ఆగింది. 2 గంటలకు బోర్ మోటార్ స్టార్ట్ అయింది. 3 గంటల 40 నిమిషాలకు వాటర్ అనేటటువంటిది పాతాళం నుండి గంగమ్మ తల్లి ఉధృతంగా వచ్చి 3.5 ఇంచుల నీళ్ళు అనేటటువంటి వచ్చాయి. ఇక్కడ